ఇప్పుడు కూడా ఈ రక్త మాంసాలు ప్రభు కొరకు అర్పించాలని ఒక ఆశ. హల్లెలూయా. ఈ రక్తము, ఈ శరీరం, ఈ ప్రాణము ప్రభు కొరకు అర్పించాలని ఒక ఆశ. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆయన రక్తము, శరీరాన్ని, ఆత్మను మన కొరకు అప్పగించుకోలేదా? మనం ఇలా అంటుంటాం, ఎంతగా ఆలోచిస్తున్నాం. కానీ యేసు ప్రభు యొక్క రక్తాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన ప్రాణాన్ని, ఆయన ఆత్మను మనకి దారిపోయలేదా? మనలాంటి వాడి గురించి దారిపోయలేదా? మనలాంటి నీచుల కొరకు ఆయన దారిపోసాడంటే మరి అలాంటి పరిశుద్ధుల కోసం మనం దారిపోయకపోద్దా? ఆ రోజు ఎప్పుడు వస్తుందో? హల్లెలూయా. ఆయనకి నా ప్రాణాన్ని, నా రక్తాన్ని, హల్లెలూయా, నా ఆత్మను అప్పగించే రోజు ఏ రోజు వస్తుందో? హల్లెలూయా. దానికోసం బతకాలి, అంతేగాని హల్లెలూయా ఈ 10 రూపాయలు ఇస్తే వీళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు ప్రార్థన చేద్దాం అటువంటి ఆలోచన ఎప్పుడు మనం బతుకు తెరిపి సేవకే రాకూడదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. అప్పుడు ఇలాగ కూర్చుని ఏంటి ప్రభువా ఇంట్లో అన్నీ అయిపోతున్నాయి, పగిటి తరిగిపోతుంది, కూర్చుని తింటే కొనలు కరిగిపోతాయి, కూర్చుని తినే పని ఇది. హల్లెలూయా. బైబిల్ దగ్గర కూర్చోవాలి, మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పాలి, మళ్ళీ ఆయన కొండల వైపు కళ్ళు ఎత్తున్నట్టు ఆయన చూస్తూ కూర్చోవాలి. హల్లెలూయా. ఇంట్లో ఒక్కొక్క వస్తువు అన్నీ అయిపోతున్నాయి. దేవుని స్తోత్రం. అప్పుడు కూర్చుని ఇలాగ పాట రాసుకున్నాను. హల్లెలూయా. ఇంకా కూర్చుని ప్రార్థన చేసుకోవడం, కూర్చోవడం, మళ్ళీ పాట రాసుకోవడం. నీవు నా సొంత తండ్రివి, నేను నీ సొంత బిడ్డను. నీవు నా సొంత తండ్రివి, నేను నీ సొంత బిడ్డను. నన్ను విడువవు ఎడబాయవెన్నడు, చెయ్యి పట్టి నడుపుతావులే. నన్ను విడువవు ఎడబాయవెన్నడు, చెయ్యి పట్టి నడుపుతావులే. నీవు నా సొంత తండ్రివి, నేను నీ సొంత బిడ్డను. ఒక వింతగా ఉన్నాను జనులందరికీ నేను, ఒక వింతగా ఉన్నాను జనులందరికీ నేను. ఎవరు నాకు తోడు లేరని తలచి, ఒక వింతగా ఉన్నాను జనులందరికీ నేను. ఎవరు నాకు తోడు లేరని తలచి, నీవు నా బలమే ప్రభు, చెయ్యి పట్టి నడుపుతావులే. నీవు నా బలమే ప్రభు, చెయ్యి పట్టి నడుపుతావులే. నీవు నా సొంత తండ్రివి, నేను నీ సొంత బిడ్డను. విడువవు ఎడబాయవెన్నడు, చెయ్యి పట్టి నడుపుతావులే. హల్లెలూయా. ఎంతో చింతగా ఉన్నాను నాలో నేను, ఎంతో చింతగా ఉన్నాను నాలో నేను. ఎవరు నాకు సాయం చేస్తారని, ఎంతో చింతగా ఉన్నాను నాలో నేను. ఎవరు నాకు సాయం చేస్తారని, నీవు నా సహాయమే ప్రభు, నాకు ఇక చింత లేదులే. నువ్వు నా సహాయమే ప్రభు, నాకు ఇక చింత లేదులే. నీవు నా సొంత తండ్రివి, నేను నీ సొంత బిడ్డను. నన్ను విడువవు ఎడబాయవెన్నడు, చెయ్యి పట్టి నడుపుతావులే. హల్లెలూయా. దేవుని మహిమ. కొన్నిసార్లు దేవుడు మన బలాన్ని, మన ధనాన్ని, మనకున్న జనాన్ని, మనకున్న సర్వస్వాన్ని దూరం చేస్తాడు. హల్లెలూయా. ఆ దూరం చేయడమే మనకి మేలు. యేసు ప్రభు నీవు నా సొత్తుని పేరు పెట్టి పిలిచానని చెప్పాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక్క ఆరాధనకు రావడం ఎంతో యాతం కదండి. నడిచి రావడం, నడిచి ఎదురు చేసి వచ్చేది కదా. అలాంటి దీన్ని ఆరాధనకు వచ్చినప్పుడు హల్లెలూయా. ఈరోజు ఇంకా పెద్ద మెసేజ్ ఒకటి, దానివల్ల అసలు పాట పాడడానికి కూడా సరిపోవట్లేదు.
కోసం నేను ఏం చూసుకోకూడదని పెట్టుకున్నాను. హల్లెలూయా. ఎక్కడ ఏదైనా కనపడితే అక్కడ ఆగిపోయి తినేస్తాం. ఈ కూర మనకు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇలాంటివి పెట్టుకోకుండా హల్లెలూయా. కొన్ని చంపుకుంటే కొన్ని మనకు మేలు అవుతుంది. హల్లెలూయా. నాకు కావాల్సింది తినేసి చూడండి, తింటేనే ఏమవుతుంది బాగా. ఇప్పుడు నేను 2:30కి వచ్చాను పెద్దాపురం నుంచి. ఇప్పుడు నాకు కావాల్సింది తినేసి కడుపు నిండా తినేద్దరు వచ్చాను. నేను వెళ్ళి మళ్ళీ చలమపళ్ళ సేవ చేయాలంటే తినకూడదు, కడుపు నిండా తినకూడదు. ఎంత తినాలి? బెండకాయ కూర అయితే కొంచెం బాగా కొద్దిగా వెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి కూర తింటే కొంచెం స్లోగా వెళ్తుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఇక్కడ మళ్ళీ నడువు వాల్చుకుంటా. హల్లెలూయా. మళ్ళీ మందిరంలో నిలబడి అక్కడ నా దేవుడు బలాలు చూసాను. హల్లెలూయా. నీ కృప, నా కృప నీకు చాలు అన్నాడు. మళ్ళీ నీకు సాయం చేస్తాను నేను, నా కృప నీకు చాలు. మళ్ళీ అక్కడ నిలబడి మాట్లాడి ఇది ఎక్కడ 4 గదులు కడితే వచ్చేస్తారా జనం? ఎవరైనా రాకపోతేనేమో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు? పెట్టాడు, ఎవరో రావట్లేదు. అది మన బలం ఎవరు? ఆయన కృప మనకు చాలదా? నా కృప నీకు చాలదు అన్నట్టు. హల్లెలూయా. రెండో ఆరాధన చేయాలంటే ప్రభువా నువ్వు సాయం చేయాలంటే అప్పుడు దేవుడు నిలబడ్డాడు. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఎవరెవరో తెలియని వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఇలా బయలుదేరి వస్తుంటే మళ్ళీ చినుకులు. ఈ చిన్న చినుకులు కరెక్ట్గా 7 గంటల ప్రార్థన సమయానికి వస్తాయి. మనల్ని నిరుత్సాహపరుస్తాయి. ఇంకా అరగంటే కదా ప్రార్థన చేయాలని ఉండిపోతాం. కానీ మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మళ్ళీ నా సంఘాన్ని తోడుకురా ప్రభువా, నువ్వు లేకుండా నేను ఏం చేయలేను. అది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నువ్వు కాపాడు వాళ్ళని అని ప్రార్థన చేస్తే మళ్ళీ మిమ్మల్ని అందరూ దేవుడు పంపించారు. హల్లెలూయా. ప్రతి దానికి ప్రార్థన వలన దేవుడు దయ వలన జరుగుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. 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 దేవుని స్తోత్రం.